హలో మూవీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న కింగ్డమ్, మహావతార్ నరసింహ, జూనియర్, కూలీ, వార్2 లాంటి లేటెస్ట్ మూవీస్ యొక్క ఓటీటీ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ సినిమా ప్రేమ కథ. ఈ మూవీని ఈటీవీ విన్ తీసుకొస్తున్నారనమాట. ఇది ఒక న్యూ లవ్ స్టోరీ టైప్లో అయితే ఉండబోయే సినిమా. ప్రజెంట్ మనకి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది ఆగస్ట్ 21వ తేదీ నుండి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సార్ మేడం అనమాట. నిత్యా మీనన్ గారు, అదేవిధంగా విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ను సొంతం చేసుకున్న సినిమానే ఈ సార్ మేడం. ఈ మూవీని కూడా మనకి ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. థియేటర్లో ఎవరైనా సినిమా మిస్ చేయండి, ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కొత్తపల్లిలో ఒకప్పుడు. ఈ మూవీని ఆహావాల్ తీసుకొచ్చారనమాట. ఆహావాల్ గురించి తెలిసిందే కదా, వాళ్ళు రొట్టగొట్టు సినిమాలన్నింటిని కూడా వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేసా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు బాగుంది అనిపించింది, తర్వాత అర్థమైంది ఇది ఒక వర్స్ట్ ఫిల్మ్ అని చెప్పేసి. సో అయినా పర్లేదు బ్రో, మేము ఏదో సినిమా చూడాలంటే కనుక ప్రజెంట్ ఈ మూవీ మనకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. టైం సేవ్ అవ్వాలంటే మాత్రం స్కిప్ చేసేయండి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మారిసేన్ అనమాట. ఫాత్ ఫజల్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన వడివేల్ గారు కూడా ఉన్నారనమాట ఇందులో. సో ఇద్దరిదే మెయిన్ క్యారెక్టర్ ఇందులో. అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. ఆగస్ట్ 22వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట. ఫస్ట్ 1 అవర్ వరకు కూడా సినిమా కామెడీ మూవీ అనుకుంటా, తర్వాత అర్థమైంది సస్పెన్స్ అని. చాలా చాలా బాగుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బక్సాలే అనమాట. ఈ మూవీని ఈటీవీ విన్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ మూవీ కూడా మనకి రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని ఆగస్ట్ 28వ తేదీ నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్లోకి తీసుకురాబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సూఫ్రమ్ సో అనమాట. రీసెంట్గానే ఈ మూవీ కూడా థియేటర్ రిలీజ్ అయింది. తెలుగు వర్షన్ అయితే కాదు, బట్ చాలా చిన్న కాన్సెప్ట్తో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుందనమాట. ఈ మూవీని మల్టిపుల్ ఆడియోలో తెలుగులో కూడా డబ్ చేసి ప్రైమ్ వాళ్ళు సెప్టెంబర్ 5వ తేదీ నుండి స్ట్రీమ్లో అయితే తీసుకురాబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి లిటిల్ హార్ట్స్ అనమాట. సో ఈ మూవీని ఈటీవీ విన్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గానే టీజర్ కూడా రిలీజ్ చేశారు, చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో మూవీ కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచిన సినిమా శబ్దం అనమాట. సో ఒక హారర్ మూవీలో అయితే ఉండబోతుంది అనమాట. సో ఈ సినిమా దాదాపు మనకి రిలీజ్ అయ్యి 2 months పైనే అవుతుంది. ప్రైమ్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేస్తున్నట్టుగా పోస్టర్ లాంచ్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు ఈ సినిమా పైన ఎలాంటి అప్డేట్స్ కూడా లేవండి. సో మోస్ట్లీ ఈ మూవీ మనకు వస్తే ఆగస్ట్ మంత్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కిరీటి గారు డెబ్యూటీ ఫిల్మ్ అయినా కానీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా జూనియర్ అనమాట. వైరల్ వయ్యారి సాంగ్తో బాగా వైరల్ అయింది. ఈ మూవీని కూడా మనకి ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మరి రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ప్రైమ్ వాళ్ళు ఇచ్చే అన్ని మూవీస్ క్లెయిమ్ చేసుకున్నారు, కానీ బట్ ఎందుకో ఓటీటీ అనౌన్స్మెంట్స్ చేయట్లేదు, డేట్స్ అయితే రిలీజ్ చేయట్లేదు. సో మోస్ట్లీ ఈ జూనియర్ మూవీ కూడా మనకి అదే పరిస్థితి అనమాట. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆగస్ట్ 29 వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మా కేవలం ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కింగ్డమ్ అనమాట. విజయ్ సేతుపతి గారు మెయిన్గా యాక్ట్ చేసి ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టిన సినిమా ఈ కింగ్డమ్. బట్ అన్ఫార్చునేట్లీ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి, లాంగ్ రన్ కొనసాగలేకపోయింది. ఈ కింగ్డమ్ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆగస్ట్ 29వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్లో ఈ కింగ్డమ్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి వీటన్నిటికీ కూడా భిన్నంగా చాలా తక్కువ సినిమాగా యానిమేటెడ్ ఫిల్మ్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకుని లాంగ్ రన్ 1 month పైన కొనసాగింది. అదే మహావతార్ నరసింహ అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ మంత్లో అయితే మనకి ఓటీటీకి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కూలీ అనమాట. సో ప్రతి వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి, హాలీవుడ్ లేదనుకుంటా, సో అన్ని వుడ్స్ నుంచి తలొక స్టార్ హీరోని తీసుకొచ్చి యాక్ట్ చేయించి బ్లాక్ బస్టర్ అందుకున్నారనమాట రజనీ గారు. సో లోకేష్ కనకరాజు గారు కూడా ఈ మూవీ డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ కూలీ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఎన్టీఆర్ గారు, రుతిక్ రోషన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి ఫ్లాప్ అయిన ఫిల్మ్ వార్2 అనమాట. సో సినిమా గ్రాండ్ విజువల్స్ ఉన్నప్పటికీ కూడా విఎఫ్ఎక్స్లో కొన్ని బ్లాక్ డ్రాప్స్ ఉండడం, అదేవిధంగా ఎన్టీఆర్ ఇండక్షన్ సీన్స్ ఇలా కొన్ని మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దానివల్ల తెలుగులో పెద్దగా హైప్ అయితే రాలేకపోయింది అనమాట. సో ఈ వార్2 మూవీని ఎవరైనా థియేటర్లో చూస్తుంటే ఓకే, బట్ ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ప్రైమ్లో మనకి అక్టోబర్ మంత్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.